సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. తెలంగాణ రైతులకు అదిరే శుభవార్త. తెలంగాణ రైతులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని దశల వారీగా అమలు చేస్తుంది తెలంగాణ సర్కార్. మొదటి విడతలో ₹1,00,000 లోపు రుణాలున్నటువంటి రైతులకు బ్యాంక్ అకౌంట్లో నగదు జమ చేస్తూ వస్తుంది. రెండవ విడతలో ₹1,50,000 లోపు ఉన్నటువంటి రైతులకు కూడా రుణమాఫీ చేసింది. మూడవ విడత రుణమాఫీని కూడా ఆగస్టు లోపే రుణమాఫీ చేస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. 2 విడతలుగా 12,289 కోట్లు మాఫీ చేశామని కూడా వెల్లడించారు. ₹1,00,000 వరకు ఉన్న రుణం ఉన్న వారికి కూడా నేరుగా అకౌంట్లో డబ్బులు వేశారు. 2 విడతల్లో కలిపి మొత్తం 16,29,000 కుటుంబాలకు రుణమాఫీ జరిగిందని చెప్పడం జరిగింది. మూడో విడత రుణమాఫీని ఖమ్మం జిల్లా వైరాలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. కాగా జూలై 18న తొలి విడత ₹1,00,000 లోపు రుణాలను, జూలై 30 రెండో విడత ₹1,50,000 లోపు రుణాలను మాఫీ చేశారు. మొత్తంగా 6.40 లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాలో 6.190 కోట్లు జమ చేశారు. 2 విడతల్లో కలిపి మొత్తం 17.75 లక్షల మంది రైతుల ఖాతాల్లో 12,224 కోట్ల రూపాయలు జమ చేయడం అయితే జరిగింది. మూడో విడతలో మరో 20,000 కోట్లు అవసరం అవుతాయని కూడా ప్రభుత్వం అంచనా వేస్తుంది. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.